నేను ఒక మాట చెప్తాను చాలామందికి. అసలు క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ ఏంటో మీకు తెలుసా? ఈరోజు చాలామంది పాస్టర్లు రాజకీయాల్లోకి ఎందుకు, పాస్టర్లు ధర్నా ఎందుకు చేయాలి, స్వార్థికులు క్రైస్తవులు మౌనంగా ఉండి ప్రార్థన చేయొచ్చు కదా. మీకు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానం, హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడితే నేను ఏం చెప్పాలి, మీకు ఏం చెప్పాలి? నిజమైనటువంటి స్వార్థ చేసింది ఎవరు తెలుసా? ఈరోజున్న సేవకులు ఎవరు కాదు. వీళ్ళందరూ స్వార్థపరులు. క్రైస్తవుల్ని అడ్డు పెట్టుకొని లక్షలు కోట్లు సంపాదించుకొని పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద కార్లు, విలువైన సూట్లు, బట్టలు, నగలు సంపాదించుకున్నటువంటి స్వార్థికులు వీళ్ళందరూ కూడా. ఈరోజు ప్రస్తుతం మీ చుట్టూ కనిపిస్తున్నటువంటి స్వార్థికులు, పాస్టర్లు, ప్రవక్తలు అందరూ కూడా వాళ్ళే. డబ్బు 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 డబ్బు, స్వార్థం, లాభం. కానీ ఆనాటి మిషనరీలు, క్రైస్తవ మిషనరీలు ఎవరైతే ఉన్నారో, ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉండటానికి, మనం ప్రభువుని ఆరాధించటానికి, మనం క్రీస్తు రక్తంలో కడగబడటానికి కారణమైనటువంటి ఆనాటి క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ ఏంటో మీకు తెలుసా? కేవలం సువార్త మాత్రం ప్రకటించలేదు. వాళ్ళు సమాజం పట్ల ఒక బాధ్యతను కలిగి వ్యవహరించారు. సతీ సహగమనం మీకు తెలుసు కదా. భర్త చచ్చిపోతే అదే చేతి మీద భార్యను కూడా తగలబెట్టాలి. దానికోసం పోరాడింది ఎవరో తెలుసా? వ్యతిరేకంగా, వద్దు, అది తప్పు, అమాయకమైనటువంటి మహిళల్ని తగలబెట్టి చంపేయటం సజీవంగా తప్పు అని చెప్పి పోరాడిన వాళ్ళలో ఒక పేరుంది, విలియం కేరీ. ఈయన ఎవరో తెలుసా? ఒక మిషనరీ. దేశాన్ని వదిలి, కుటుంబాన్ని వదిలేసి, ఆస్తుల్ని, అంతస్తుల్ని, చదువుల్ని అన్నీ వదిలేసి రోజులు రోజులు ఓడ ప్రయాణం చేసి భారతదేశంలో అడుగుపెట్టి, స్వార్థ కోసం వచ్చిన నాకు భర్త చచ్చిపోతే భార్యని చంపేస్తే నాకెందుకు, నేను ప్రార్థన చేద్దాం, ఎవడో చంపుకుంటే నాకెందుకు, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు చూసుకుంటాడు, ఎక్కడో సమస్య ఉంటే సమాజంలో నాకెందుకు, నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు చూసుకుంటాడు అని మౌనంగా ఉండలేదు కదా ఆయన. ఆయన ఏం చేశారు తెలుసా? స్వార్థ ప్రకటిస్తూ, కుష్టి వాళ్లకు సేవ చేస్తూ, ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు సమాజంలో జరుగుతుంటే వాళ్ళు క్రైస్తవులు కాకపోయినా, క్రీస్తుని అంగీకరించని వాళ్ళైనా వాళ్ళ కోసం నిలబడ్డాడు, గలం విప్పాడు, పోరాడాడు, ప్రశ్నించాడు. చివరికి సతీ సహగమనాన్ని రద్దు చేయించాడు మన క్రైస్తవ మిషనరీ విలియం కేరీ గారు. బాల్య వివాహాలు, ఇది కూడా క్రైస్తవ సమాజానికి సంబంధించింది కాదు కదా. మరి క్రైస్తవ మిషనరీ ఎందుకు పోరాడాడు బాల్య వివాహాలు రద్దు చేయటానికి? ఎందుకు పోరాడాడు? సమాజం పట్ల ఒక బాధ్యత. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడికి, క్రీస్తు రక్తంలోన ప్రవహిస్తున్న వాడికి ఒక స్వార్థ మీద మాత్రమే కాదు, సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల కూడా ఒక బాధ్యత ఉంటుంది.